Hello and hi friends, welcome back to Krishna's Tutorials. క్లాట్ 2022 పార్ట్ 3లో మనం క్లాట్ 2022కి సంబంధించిన సిలబస్ ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. మనం పార్ట్ 1 అండ్ పార్ట్ 2లో రిమైనింగ్ డీటెయిల్స్ అయితే మాట్లాడుకున్నాం ఎక్సెప్ట్ ప్రిపరేషన్ టిప్స్. సో పార్ట్ 1 అండ్ పార్ట్ 2 యొక్క లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఇంకా ఎవరైనా చూడనట్లయితే చూడండి. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ ఆఫ్ యూ ఫ్రెండ్స్. దెర్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ అప్డేట్. సో క్లాట్ 2022కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కోసం అన్అకాడమీలో చాలా కోర్సెస్ అయితే లాంచ్ చేయడం జరిగింది. సో దీస్ ఆర్ ద ఫ్యూచర్స్ ఆఫ్ అన్అకాడమీ అండి. సో యూ కెన్ రేజ్ యువర్ హ్యాండ్ అండ్ టాక్ టు ద ఎడ్యుకేటర్ ఇన్ లైవ్ క్లాసెస్. దేర్ విల్ బీ అన్లిమిటెడ్ క్విజెస్. యూ కెన్ ఆల్సో లాంచ్ ఎ క్విజ్ ఎనీ టైమ్ ఎనీవేర్. యూ కెన్ యాక్సెస్ live and recorded sessions. It is an opportunity to learn from the best educators and NLU alumni, and weekly events will be there like Know Your Exam, Topper Strategies, NLU experiences by faculty. You can access to national mock test and sectional test. So ఇవన్నీ కూడా అన్అకాడమీ యొక్క ఇంపార్టెంట్ ఫీచర్స్ అండి. AS Law is a 1-year comprehensive batch for CLAT 2022. So it is starting on 4th October 2021 ఈ రోజే. సో ఇంగ్లీష్ ప్లస్ హిందీలో కోర్స్ అయితే ఉంటుంది. ఇట్ ఈస్ ఏ మేబీ ఇక్కడ మిస్టేక్ అయినట్టుంది. సో ఇట్ ఈస్ a 1-year comprehensive batch. So these are the features of the course. Raise a hand feature, live voice solution by the top educators, 50 plus additional mock tests and weekly sectional tests. Monthly CA and GK compendium will also be provided, and here are the mentors. Next, Mighty Legal is a 1-year comprehensive batch for CLAT 2022. It is starting on 6th October 2021. It will be available English plus Hindi. So these are the features and these are the mentors of the Mighty Legal batch. So Justice Served beginners batch for CLAT 2023. So it is starting on 8th October 2021. సో ఎస్పెషల్గా క్లాట్ 2023లో ఎవరైతే అటెంప్ట్ ఇద్దాం అనుకుంటున్నారో వారికి ఈ జస్టిస్ సర్వ్డ్ అన్న బ్యాచ్ చాలా యూజ్ అవుతుంది, కోర్సు చాలా యూజ్ అవుతుంది. సో ఇట్ ఈస్ ఎ 2 years కోర్స్ అండి. అండ్ దీస్ ఆర్ ద ఫ్యూచర్స్ అండ్ దీస్ ఆర్ ద మెంటర్స్. సో అన్అకాడమీలో మీరు జాయిన్ అయినట్లయితే మీకు ఇచ్చే అద్భుతమైన ఆపర్చునిటీ ఏంటంటే మీరు ఒక్క కోర్సులో జాయిన్ అయినా మిగతా అన్ని కోర్సులను కూడా యాక్సెస్ చేయొచ్చు. సో దట్ ఈస్ ఏ వెరీ ఇంపార్టెంట్ ఫ్యూచర్ ఆఫ్ అన్అకాడమీ. సో సబ్స్క్రిప్షన్, దానికి సంబంధించిన డ్యూరేషన్ అండ్ అమౌంట్ ఇక్కడ చూడొచ్చు. సో మీరు అన్అకాడమీలో ఏదైనా ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకున్నట్లయితే తప్పకుండా నా కోడ్ని యూజ్ చేయండి, దట్ ఈస్ GKK10. so that you will get additional 10% discount. So live quiz features for the students, you can look over here. There will be weekly events and వీక్లీ టెస్ట్లు కండక్ట్ చేస్తారు. అన్అకాడమీ లా ఆప్టిట్యూడ్ టెస్ట్ 60 minutes 60 questions 60 marks ఎవ్రీ సాటర్డే 11 AM. వీక్లీ T20 టెస్ట్, వీక్లీ 20 minutes రివిజన్ టెస్ట్ ఫర్ యువర్ ఎవ్రీడే ప్రాక్టీస్ అండి. 20 minutes 20 questions 20 marks. అండ్ మండే ఇంగ్లీష్, ట్యూస్డే క్వాంటిటేటివ్ టెక్నిక్స్, వెడ్నెస్డే లాజికల్ రీజనింగ్, థర్స్డే లీగల్ ఆప్టిట్యూడ్, ఫ్రైడే CA and GK. ఇట్ ఈస్ ఓపెన్ ఫర్ ఎవ్రీవన్. సో మెగా టెస్ట్ సిరీస్ ఆన్ స్టాటిక్ GK. సో ఇట్ విల్ బీ లైవ్ ఆన్ సండే 3rd October 5 PM. So 20 minutes 30 questions. It is free for all the law aspirants. So subscribe to Unacademy CLAT and stay tuned. Comment on our videos and let us know what you feel. Do show us some love by liking and sharing our videos. So friends, let us get started and look into the syllabus of CLAT 2022. So as we discussed in the last video, so this is the exam pattern. So there will be maximum number of questions are 150 and maximum marks are 150. That means each question carries 1 mark. So duration of CLAT 2022 exam 2 hours. There is a negative marking of 0.25 for each wrong answer. That means if you do 4 answers wrongly, so you will be deducted 1 mark. Okay, 4 తప్పు జవాబులకి ఒక్క మార్కు లూజ్ అవ్వడం జరుగుతుంది. ఎగ్జామ్ మోడ్ ఆఫ్లైన్ అండి. సో 2021లో ఆఫ్లైన్లో జరిగింది, 21లో ఆఫ్లైన్లో జరిగింది. సో మీరు మ్యాక్సిమం ఆఫ్లైన్లోనే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఏమైనా అప్డేట్ ఉన్నట్లయితే చెప్తాను. నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ 5 సబ్జెక్ట్స్. సో సిలబస్లో ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి? 5 సబ్జెక్ట్స్ లేదా 5 సెక్షన్స్ ఉంటాయి. సో చూడండి, దిస్ ఇస్ క్లాట్ 2022 సిలబస్ అండి. సో సబ్జెక్ట్ ఏరియాస్ విత్ వెయిటేజ్, అప్రాక్సిమేట్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్. సో 2020లో ఈ విధంగా ఉండడం జరిగింది. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి మనకు 28 to 32 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. సో రఫ్లీ 20% ఆఫ్ ద పేపర్. కరెంట్ అఫైర్స్ ఇంక్లూడింగ్ జనరల్ నాలెడ్జ్, సో 35 to 39 క్వశ్చన్స్ వస్తాయి, రఫ్లీ 25% ఆఫ్ ద పేపర్. లీగల్ రీజనింగ్ 35 to 39 క్వశ్చన్స్ ఉంటాయి. సో రఫ్లీ 25% ఆఫ్ ద పేపర్ లీగల్ రీజనింగ్ ఉంటుంది. నెక్స్ట్ లాజికల్ రీజనింగ్ నుంచి 28 నుంచి 32 క్వశ్చన్స్ రావచ్చు, 20% ఆఫ్ ద పేపర్ ఇదే ఉంటుంది. నెక్స్ట్ క్వాంటిటేటివ్ టెక్నిక్స్
13 to 17 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. సో రఫ్లీ 10% ఆఫ్ ద పేపర్. సో మ్యాక్సిమం మనకు కరెంట్ అఫైర్స్ ఇంక్లూడింగ్ జీకే నుంచి ఎక్కువ ప్రశ్నలు రావడం జరుగుతుంది. అదేవిధంగా లీగల్ రీజనింగ్ నుంచి ఎక్కువ ప్రశ్నలు రావడం జరుగుతుంది. సో యూ కెన్ ఫోకస్ మోర్ ఆన్ దిస్ 2 సెక్షన్స్ అండ్ దెన్ గో టు రిమైనింగ్ సెక్షన్స్. సో ఎస్పెషల్లీ క్వాంటిటేటివ్ టెక్నిక్స్ నుంచి చాలా మినిమం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఇది క్లాట్ 2022కి సంబంధించిన సిలబస్ అండి. సో ఒకసారి ఏ లాంగ్వేజ్ నుంచి ఏ విధంగా వాళ్ళు మిమ్మల్ని పరీక్షించాలని చూస్తున్నారు ఒకసారి గమనించినట్లయితే, సో ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మీకు ప్యాసేజెస్ ఇస్తారు. సో ఈచ్ ప్యాసేజ్ కన్సిస్ట్ ఆఫ్ 450 వర్డ్స్ ఈచ్. సో ఆ ప్యాసేజ్లు ఎక్కడి నుంచి తీసుకుంటారంటే కాంటెంపరీ ఆర్ హిస్టారికల్ సిగ్నిఫికెంట్ ఫిక్షన్ ఆర్ నాన్ ఫిక్షన్ రైటింగ్. సో అది కల్పితమైన ప్యాసేజీలు కావచ్చు, లేదా నిజమైన అంశాల నుంచి, కాంటెంపరీ ఇష్యూస్ నుంచి, డే టు డే కరెంట్ అఫైర్స్ నుంచి అయినా తీసుకోవచ్చు. అండ్ వుడ్ బీ ఆఫ్ ఏ స్టాండర్డ్ దట్ ఎ 12th క్లాస్ స్టూడెంట్ మే బీ ఏబుల్ టు రీడ్ ఇన్ 5 to 7 minutes. సో 5 to 7 minutesలో రీడ్ చేసే విధంగా ఒక 12th స్టాండర్డ్ స్టూడెంట్ రీడ్ చేసే విధంగా ప్యాసేజెస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మీరు ఇచ్చిన ప్యాసేజ్ని 5 minutes లోపు చదివే విధంగా ప్రాక్టీస్ చేసి అయితే ఉండాలి. సో నెక్స్ట్, సో ఈచ్ ఒక ప్యాసేజ్ ఇచ్చి దాని కింద నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇస్తారు, సిరీస్ ఆఫ్ క్వశ్చన్స్ అంటున్నారు. సో దట్ విల్ రిక్వైర్ యూ టు డెమాన్స్ట్రేట్ యువర్ కాంప్రహెన్షన్. ఓకే, కాంప్రహెన్షన్ అంటే మీరు దాన్ని ఎంత మేరకు అర్థం చేసుకోగలుగుతున్నారు అండ్ మీ యొక్క లాంగ్వేజ్ స్కిల్స్ టెస్ట్ చేయడం జరుగుతుంది, ఇంక్లూడింగ్ యువర్ ఎబిలిటీస్ టు రీడ్ అండ్ కాంప్రహెండ్ ద మెయిన్ పాయింట్ డిస్కస్డ్ ఇన్ ద ప్యాసేజ్. సో మీరు ప్యాసేజ్ని ఎంతవరకు మంచిగా చదవగలుగుతున్నారు, చదివింది ఎంతవరకు కాంప్రహెండ్ అంటే అర్థం చేసుకోగలుగుతున్నారు ఆ మెయిన్ పాయింట్స్ని. సో అదేవిధంగా ఆర్గ్యుమెంట్స్, డిఫరెంట్ వ్యూ పాయింట్స్ డిస్కస్డ్ ఆర్ సెట్ అవుట్ ఇన్ ద ప్యాసేజ్. సో ప్యాసేజ్లో ఇచ్చిన ఆర్గ్యుమెంట్స్ ఏంటి, వ్యూ పాయింట్స్ ఏంటి. సో ఎస్పెషల్గా మనకు వ్యూ పాయింట్స్ మారినప్పుడు హౌఎవర్ కావచ్చు, ఇటువంటి వర్డ్స్ యూజ్ చేస్తుంటారు, లేదా ప్యాసేజ్ ఒక పేరాగ్రాఫ్ చేంజ్ చేయడం జరుగుతుంది. సో కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. సో అవన్నీ కూడా మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. సో అవి మిమ్మల్ని వాటి మీద మీరు ఎక్కువ శ్రద్ధ పెట్టండి. నెక్స్ట్, డ్రా ఇన్ఫరెన్సెస్ అండ్ కన్క్లూజన్స్ బేస్డ్ ఆన్ ద ప్యాసేజ్. నెక్స్ట్, సమ్మరైజ్ ద ప్యాసేజ్. సో సమ్మరైజ్ అంటే మీరు ఆ ప్యాసేజ్ యొక్క సమ్మరీని అర్థం చేసుకోగలగాలి. ముఖ్యంగా ఈ ప్యాసేజ్కి ఎటువంటి టైటిల్ ఇస్తే బాగుంటుంది అని అడగవచ్చు. సో నెక్స్ట్, కంపేర్ అండ్ కాంట్రాస్ట్ ద డిఫరెంట్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ వ్యూ పాయింట్స్ సెట్ అవుట్ ఇన్ ద ప్యాసేజ్. ఓకే, కంపేర్ చేయగలగాలి వేరియస్ వ్యూ పాయింట్స్ని, వాటి మధ్యలో ఉన్న డిఫరెన్స్ ఏంటి, కాంట్రాస్ట్ ద డిఫరెన్స్ అంటున్నారు, అంటే విభేదాలు ఏంటి, వ్యత్యాసాలు ఏంటి అనేది కూడా మీరు గమనించగలగాలి. సో అది కూడా మనం చాలా ఫాస్ట్గా అక్యురేట్గా చేయాల్సి ఉంటుంది. అండర్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ వేరియస్ వర్డ్స్ అండ్ ఫ్రేజెస్ యూజ్డ్ ఇన్ ద ప్యాసేజ్. సో ఆ వర్డ్స్కి మీనింగ్స్ ఏంటి, ఫ్రేజెస్కి మీనింగ్స్ ఏంటి అని కూడా అడగవచ్చు. గ్రామాటికల్గా చాలా తక్కువ రావండి మ్యాక్సిమం. సో కరెంట్ అఫైర్స్ ఇంక్లూడింగ్ జనరల్ నాలెడ్జ్. సో ఇందులో కూడా ఒక ప్యాసేజ్ రూపంలో 450 వర్డ్స్ ఈచ్ ఉంటాయి. ఓకే, ఒక్క ప్యాసేజ్లో 450 వర్డ్స్ ఉంటాయి. ఓకే, సో ఈ ప్యాసేజీలు అనేవి మనకు న్యూస్ నుంచి, జర్నలిస్టిక్ సోర్సెస్ నుంచి, అదర్ నాన్ ఫిక్షన్ అంటే నిజమైన సంఘటనలే ఇస్తారు. ఇందులో ఫిక్షన్ ఎటువంటి ఊహా కల్పితమైనవి ఏమీ ఇవ్వరు. నాన్ ఫిక్షన్ అంటే కరెంట్ అఫైర్స్ ఇంక్లూడింగ్ జనరల్ నాలెడ్జ్ అంటేనే నాన్ ఫిక్షన్ అని మనం అర్థం చేసుకోవచ్చు. సో జర్నలిస్టిక్ సోర్సెస్ అంటే మనకు న్యూస్ పేపర్స్ ఉంటాయి కదా, ద హిందూ లేదా ఇండియన్ ఎక్స్ప్రెస్ లేదా వేరియస్ న్యూస్ వెబ్సైట్స్ కూడా ఉంటాయి. సో అందులో నుంచి ఒక పేరాగ్రాఫ్ అయితే తీసుకోవచ్చు, ఒక ఆర్టికల్ తీసుకోవచ్చు, ఒక ఎడిటోరియల్ తీసుకొని మీకు ఇవ్వచ్చు. సో ద క్వశ్చన్స్ మే ఇంక్లూడ్ అన్ ఎగ్జామినేషన్ ఆఫ్ లీగల్ ఇన్ఫర్మేషన్ ఆర్ నాలెడ్జ్ డిస్కస్డ్ ఇన్ ఆర్ రిలేటెడ్ టు ద ప్యాసేజ్ బట్ వుడ్ నాట్ రిక్వైర్ ఎనీ అడిషనల్ నాలెడ్జ్ ఆఫ్ ద లా బియాండ్ ద ప్యాసేజ్. సో మీకు ఎనీ అడిషనల్ నాలెడ్జ్ ఆఫ్ లా అయితే అవసరం లేదు. ప్యాసేజ్ అర్థం చేసుకోగలిగి దాని మీద మీకు అవగాహన ఉంటే సరిపోతుంది. సో ఇందులో ముఖ్యంగా మీ యొక్క ఎటువంటి స్కిల్స్ టెస్ట్ చేస్తారంటే, సో that will require you to demonstrate your awareness of various aspects of current affairs. సో మీరు ఏ విధంగా అవగాహన కలిగి ఉన్నారు కరెంట్ అఫైర్స్, డే టు డే అఫైర్స్ మీద మీ అవేర్నెస్ ఏ విధంగా ఉందనే టెస్ట్ చేయడం జరుగుతుంది. జనరల్ నాలెడ్జ్ కూడా అంతే. నెక్స్ట్, ఇంక్లూడింగ్ కాంటెంపరీ ఈవెంట్స్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఫ్రమ్ ఇండియా అండ్ ద వరల్డ్, ఆర్ట్స్ అండ్ కల్చర్, ఇంటర్నేషనల్ అఫైర్స్ అండ్ హిస్టారికల్ ఈవెంట్స్ ఆఫ్ కంటిన్యూయింగ్ సిగ్నిఫికెన్స్. సో ఇటువంటివి మనకు చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, లీగల్ రీజనింగ్. సో ఇందులో కూడా మనకు ప్యాసేజ్ ఇస్తారు. ఒక ప్యాసేజ్లో అరౌండ్ 450 వర్డ్స్ ఉంటాయి. సో
The passage may relate to the fact, situations, or scenarios involving legal matters, public policy questions, or moral philosophical enquiries. సో ఎస్పెషల్గా లీగల్ మ్యాటర్స్కి సంబంధించి పబ్లిక్ పాలసీ క్వశ్చన్స్ ఆర్ మోరల్ ఫిలాసఫికల్ ఎంక్వైరీస్. సో అంటే ఒక ప్యాసేజ్ ఇస్తారు, ఆ ప్యాసేజ్ న్యూస్ పేపర్ నుంచి అయినా తీసుకోవచ్చు, లేదా ఎగ్జామ్ కోసమే ప్రత్యేకంగా వాళ్ళే తయారు చేసి అయినా ఇవ్వచ్చు. సో ఇక్కడ కూడా మీకు ఎనీ ప్రియర్ నాలెడ్జ్ ఆఫ్ లా అవసరం లేదు. సో యూ విల్ బెనిఫిట్ ఫ్రమ్ ఏ జనరల్ అవేర్నెస్ ఆఫ్ కాంటెంపరీ లీగల్ అండ్ మోరల్ ఇష్యూస్ టు బెటర్ అప్లై జనరల్ ప్రిన్సిపల్స్ ఆర్ ప్రపోజిషన్స్ టు ద గివెన్ ఫ్యాక్ట్స్ సినారియోస్. సో మీకు కాంటెంపరీ లీగల్ అండ్ మోరల్ ఇష్యూస్ మీద మంచి అవగాహన, మంచి పట్టున్నట్లయితే మీరు ఈ సెక్షన్ ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారని వాళ్ళే చెప్తున్నారు. ఓకే, సో ఆల్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈస్ టేకెన్ ఫ్రమ్ ద consortium of NLU's website అండి. సో each passage would be followed by series of questions that will require you to identify and infer the rules and principles set out in the passage. సో దాన్ని మీరు ఐడెంటిఫై చేయగలగాలి. అదేవిధంగా దాన్ని ఇన్ఫరెన్స్ అంటే మీరు దాన్ని ఒక అండర్స్టాండింగ్కి రాగలగాలి, దాన్ని ఊహించగలగాలి. నెక్స్ట్ అప్లై సచ్ రూల్స్ అండ్ ప్రిన్సిపల్స్ టు వేరియస్ ఫ్యాక్ట్స్ అండ్ సిచ్యువేషన్స్. సో ఆ ఇచ్చిన ప్రిన్సిపల్ని వేరియస్ ఫ్యాక్ట్స్కి అప్లై చేయగలగాలి. సో అలా అప్లై చేసినప్పుడు వచ్చే పరిణామాలు కూడా మీరు ఊహించగలగాలి. రైట్, దిస్ ఈజ్ లీగల్ రీజనింగ్. నెక్స్ట్ లాజికల్ రీజనింగ్లో మనకి ప్యాసేజెస్ ఇస్తారు. అరౌండ్ 300 వర్డ్స్ ఉంటాయి ఒక్క ప్యాసేజ్లో. సో దట్ విల్ రిక్వైర్ యూ టు రికగ్నైజ్ అన్ ఆర్గ్యుమెంట్, ఇట్స్ ప్రెమిసెస్ అండ్ కన్క్లూజన్స్, read and identify arguments set out in the passage, critically analyze patterns of reasoning and assess how conclusion may depend on particular premises or evidence, infer what follows from the passage and apply these inferences to new situations, draw relationships and analogies, identify contradictions and equivalence and assess the effectiveness of the arguments. సో లాజికల్ రీజనింగ్ మీ యొక్క లాజికల్ స్కిల్స్ టెస్ట్ చేయడం జరుగుతుంది. మీరు ఎంత లాజికల్గా ఆలోచిస్తున్నారు అన్నది అక్కడ ఇంపార్టెంట్. సో దీన్ని కూడా మీరు బాగా ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ క్వాంటిటేటివ్ టెక్నిక్స్ లేదా క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అని కూడా అనొచ్చు. సో ఇక్కడ మనకు సో ఏం ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి అంటే సెట్ ఆఫ్ ఫ్యాక్ట్స్ ఆర్ ప్రపోజిషన్స్, గ్రాఫ్స్ ఆర్ అదర్ టెక్స్టువల్, పిక్చోరియల్ ఆర్ డయాగ్రమెటిక్ రిప్రజెంటేషన్ ఆఫ్ న్యూమరికల్ ఇన్ఫర్మేషన్. సో న్యూమరికల్ ఇన్ఫర్మేషన్తో కూడిన గ్రాఫ్స్, టెక్స్టువల్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, పిక్చోరియల్ ఫామ్లో కావచ్చు మనకి ఇస్తారు. సో ఫాలోడ్ బై ఎ సిరీస్ ఆఫ్ క్వశ్చన్ దట్ విల్ రిక్వైర్ you to derive information from such passages, graphs or other representations and apply mathematical operation on such information. సో బేసిక్ లెవెల్లో ఉంటాయి క్వశ్చన్స్, ఇన్ డెప్త్గా అడగరు. టఫ్ లెవెల్ క్వశ్చన్స్ అయితే మ్యాక్సిమం రావు. ద క్వశ్చన్స్ విల్ రిక్వైర్ యూ టు డిరైవ్, ఇన్ఫర్ అండ్ మ్యానిపులేట్ న్యూమరికల్ ఇన్ఫర్మేషన్ సెట్ అవుట్ ఇన్ ద ప్యాసేజ్, గ్రాఫ్స్ ఆర్ అదర్ రిప్రజెంటేషన్స్ అండ్ అప్లై వేరియస్ 10th స్టాండర్డ్ అంటున్నారు. సో 10th స్టాండర్డ్ లోపు మీరు మంచిగా ప్రిపేర్ అయితే సరిపోతుంది. ఆపరేషన్స్ ఆన్ సచ్ ఇన్ఫర్మేషన్ ఇంక్లూడింగ్ ఫ్రమ్ ఏరియాస్ సచ్ యాజ్ రేషియోస్ అండ్ ప్రపోజన్స్, బేసిక్ ఆల్జిబ్రా, మెన్జురేషన్ అండ్ స్టాటిస్టికల్ ఎస్టిమేషన్. సో ఫ్రెండ్స్, క్వాంటిటేటివ్ టెక్నిక్స్ నుంచి మనకు మినిమం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. సో కొందరు క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ సెక్షన్ని మొత్తం విడిచిపెడితే సరిపోతుందని, మ్యాథ్స్లో చాలా వీక్ అని చెప్పేసి కూడా కొందరు ఆలోచిస్తుంటారు. సో అలా ఏం చేయకండి, మ్యాక్సిమం ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే బేసిక్ లెవెల్లో ఉంటాయి క్వశ్చన్స్, ఒక 10th స్టాండర్డ్ లెవెల్లో ఉంటాయి క్వశ్చన్స్. కాబట్టి కొంచెం ప్రాక్టీస్ చేసినట్లయితే డెఫినెట్లీ యూ కెన్ స్కోర్ వెల్ ఇన్ క్వాంటిటేటివ్ టెక్నిక్స్ యాజ్ వెల్. సో తప్పకుండా ప్రాక్టీస్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ ముఖ్యంగా మనం ఒక విషయం మాట్లాడుకోవాలి. సో సిలబస్ ఏ విధంగా ఉంటుంది అనేది మనం తెలుసుకున్నాం. సో తర్వాత ఏంటంటే మీరు ఒకసారి సిలబస్లో నుంచి క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నారు అనేది ఒకసారి గమనించాలి. సో మీరు అది ఎలా చేయగలుగుతారు అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ చూసినప్పుడు క్లాట్ 2020, క్లాట్ 2021 యొక్క క్వశ్చన్ పేపర్ ఏ విధంగా ఉందనేది మీకు తెలిస్తే ఒకసారి మీరు ఒక అవగాహనకి రాగలుగుతారు. ఈ విధంగా క్వశ్చన్స్ వస్తున్నాయా అన్న ఒక కన్క్లూజన్కి రాగలుగుతారు. సో మీరు అవి అటెంప్ట్ చేయాలి. సో నేను నెక్స్ట్ పార్ట్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అయితే తీసుకొని వస్తాను మీ ముందుకి. దాని తర్వాత మనం ప్రిపరేషన్ టిప్స్ అండ్ దాని తర్వాత మనం బెస్ట్ బుక్స్. సో ఆర్ఎల్స్ ఫస్ట్ బెస్ట్ బుక్స్ మాట్లాడుకొని దాని తర్వాత ప్రీవియస్ ఇయర్ పేపర్స్, దాని తర్వాత ప్రిపరేషన్ టిప్స్ ఇలానైనా చేద్దాం. సో అంతకంటే ముందు మీకు ఒక చిన్న విన్నపం ఏంటంటే, సో క్లాట్ 2022కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ అందరూ కూడా కన్సోర్టియం ఆఫ్ NLU's అనే యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయండి. సో అందులో మీకు సిలబస్కి సంబంధించిన 5 సెక్షన్స్కి సంబంధించి 5 వీడియోస్ ఉంటాయి. సో ఛానల్ ఓపెన్ చేసి కొంచెం వీడియోస్కి వెళ్ళి కిందికి స్క్రోల్ చేయండి, మీకు 5 వీడియోస్ ఉంటాయి. సో ఇంగ్లీషు,
కరెంట్ అఫైర్స్, లీగల్, లాజికల్ రీజనింగ్ అండ్ క్వాంటిటేటివ్కి సంబంధించిన 5 వీడియోస్ ఉంటాయి. ఏ విధంగా క్వశ్చన్స్ మేము అడుగుతాము, ఎటువంటి నాలెడ్జ్ మీకు అవసరము, ఎగ్జాంపుల్స్తో సహా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అందులో. సో వెరీ క్లియర్ కట్గా ఉంటుంది. సో తప్పకుండా ఆ వీడియోస్ చూడండి. 5 వీడియోస్ ఉంటాయి. సో 5 వీడియోస్ని అస్సలు మిస్ కాకండి. ఆ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో అది ఎగ్జామ్ ఎవరైతే కండక్ట్ చేస్తున్నారో వాళ్ళ నుంచి వచ్చినటువంటి వీడియోస్. అంటే వాళ్ళే చెప్తున్నారు మేము ఈ విధంగా క్వశ్చన్స్ అడుగుతాము, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా అని చెప్పేసి వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో కాబట్టి అవి చూడండి. సో దట్స్ ఆల్ ఇన్ దిస్ వీడియో ఫ్రెండ్స్. ఇఫ్ యూ స్టిల్ హ్యావ్ ఎనీ డౌట్స్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. సీ యూ ఇన్ నెక్స్ట్ పార్ట్స్ ఆఫ్ ద వీడియో. థ్యాంక్ యూ.